సినిమా రీజనల్ అనే బౌండరీస్ బాహుబలితోనే చెరిగిపోయాయి. ఇప్పుడు మనోళ్ళ సత్తా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే కాదు గ్లోబల్ వైడ్ సౌండ్ చేస్తోంది. ఇందుకు తగ్గట్లే మన దర్శక నిర్మాతలు కూడా తెలుగు సినిమాని మరో మెట్టెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఏకంగా హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించేస్తున్నారు. స్టార్ హీరోలే కాదు నాని కూడా ఈ రూట్ లో ఉన్నారు. ప్రెజెంట్ మన తెలుగు సినిమాలు గ్లోబల్ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నాయి. నిన్నటి వరకు వినిపించిన పాన్ ఇండియా సినిమా అనే బౌండరీని దాటి పాన్ వరల్డ్ వైపుగా అడుగులు వేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు తన దారి కూడా పాన్ వరల్డ్ రహదారి అని ఇదే రూట్ లోకి వచ్చేశారు నాని. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లాంగ్వేజెస్ లో విడుదలయ్యే ది పారడైజ్ సినిమాలో ఓ హాలీవుడ్ యాక్టర్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం డెడ్ఫుల్ యాక్టర్ రయన్ రెనాల్డ్స్ ని ది పారడైజ్ టీమ్ కాంటాక్ట్ అవుతుందన్న న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించే స్పిరిట్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ డాన్ లీని ఓ కీలక రోల్ కోసం సందీప్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే స్పిరిట్ సినిమాలో నిజంగానే డాన్ లీ నటిస్తున్నారా అనే ప్రశ్నకి సమాధానంగా నటించే ఛాన్స్ ఉందని కన్ఫర్మ్ చేస్తూ కొన్ని మూవీ ఈవెంట్స్ లో చెబుతూ వచ్చారు సందీప్ రెడ్డి. దీంతో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్ ఈ పాన్ వరల్డ్ స్పిరిట్ సినిమాతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. పాన్ ఇండియా లెవెల్లోనే కాదు మన వాళ్ళు తలుచుకుంటే పాన్ వరల్డ్ సినిమాలు కూడా తీయొచ్చనే ఆలోచనని రైజ్ చేసిన డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సిరీస్లలో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన దర్శకధీరుడు. RRR సినిమాతో తెలుగు సినిమాని ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లారు. అడ్వెంచరస్ మూవీస్ తో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న అడ్వెంచరస్ మూవీతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. దాదాపు కెన్యాలోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మహేష్ ప్రభాస్ రూట్ లోనే అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్స్ విల్ స్మిత్, ద రాక్ ఫేమ్ డ్వేన్ జాన్సన్ నటిస్తారన్న న్యూస్ గతంలో వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ లో ఒకరు నిజంగానే బన్నీ అట్లీ సినిమాలో నటించే ఛాన్స్ ఉందా అని ఎగ్జైట్ అయ్యారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఇలా తెలుగు సినిమాల్లో హాలీవుడ్ యాక్టర్స్ అంటూ స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ తో పాన్ వరల్డ్ పై టాలీవుడ్ ఫోకస్ అనే టాపిక్ ప్రజెంట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.